ఖమ్మం జిల్లాలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్ చేసిన ఘటన వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 4 వ్యక్తుల ముఠా నకిలీ ఆఫీసర్ల అవతారం ఎత్తారు. మమత రోడ్డులోని కింగ్స్ దర్బార్ హోటల్కు వెళ్లి హంగామా చేశారు. కిచెన్తో పాటు హోటల్ మొత్తం తిరిగారు. హోటల్ అపరిశుభ్రంగా ఉందని కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. కేసులు పెట్టొద్దంటే తమకు 2 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి తీరుపై అనుమానం వచ్చిన జబ్బీర్ ఖాన్ ఖమ్మం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు హోటల్కు చేరుకొని 4 నకిలీ ఆఫీసర్లను అరెస్టు చేశారు. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల భాగోతం బయటపడింది. అసలు వీరు ఎవరు, ఇలాంటి దందాలకు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు, డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఖమ్మం జిల్లాలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్ చేశారు. అయితే వీళ్ళకి అంత కొన్ని రోజుల నుంచి కూడా ఈ హాస్పిటల్ సంబంధించి మన హోటల్స్ టార్గెట్ చేస్తూ కూడా తిరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం మమత రోడ్డులోనే నయాబ్ హోటల్ సంబంధించి వెళ్లారు. ఆ హోటల్లో దాదాపుగా 30 నిమిషాల పాటు ఉండి అక్కడ ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించి ఎక్కడ మీరు నాణ్యత పాటించట్లేదని కూడా యజమాని సంబంధించి వాళ్ళని అడగడం జరిగింది. అడిగిన క్రమంలో వాళ్ళు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ అసలు ఇన్స్పెక్టర్లు అనుకుని వారితో మాట్లాడారు. ఇదే క్రమంలో 2 లక్షల వరకు ఈ నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధిత హోటల్ యజమానిని కూడా డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేసిన తర్వాత ఈ యజమానికి డౌట్ రావడంతో వాళ్ళు అక్కడ ఒరిజినల్ సంబంధించి అంటే ఇంత ముందు గతంలో వాళ్ళకి వచ్చి తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నెంబర్లు ఉండడంతో కూడా తనిఖీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కి ఫోన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదని చెప్పడంతో వాళ్ళు వెంటనే వీరు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అని తేలడంతో వాళ్ళని రూమ్ లో ఉంచడం జరిగింది. ఇదే సందర్భంలో అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు పోలీసులను తీసుకొని హోటల్ కి వచ్చారు. హోటల్ కి వచ్చి 4 అధికారులను కూడా నకిలీ అధికారులను అరెస్ట్ చేసి ప్రస్తుతం వారిని జైలుకు పంపించడం జరిగింది. అయితే ఇటీవలే కాలంలో నకిలీ అంటే హోటల్స్ లో ఈ నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని వీళ్ళు ఆసరగా తీసుకున్న నకిలీ సంబంధించిన ముఠా సభ్యులు తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ఇంకెక్కడెక్కడ తిరిగారన్న దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సంబంధిత అధికారులకు సంబంధించి ఎవరైనా ఎక్కడైనా తనిఖీలకు సంబంధించి వచ్చినా గానీ అక్కడ పూర్తిగా సంబంధించిన యజమానులు క్లారిఫై చేసుకున్న తర్వాతనే మీరు వారిని లోపలికి రానియాలని కూడా వీళ్ళు పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.